దక్షిణ ఉత్తర భారతదేశాలకు అనుసంధానించేటటువంటి ఈ రహదారి అత్యంత కీలకమైన రహదారి. ఆనాడు గడ్కరీ గారు దీనికి రూపకల్పన చేశారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రధానమంత్రి దీన్ని గ్రీన్ ఫీల్డ్గా మార్చారు. ఇంతకుముందు బ్రౌన్ ఫీల్డ్గా ఉండేది. అటువంటి దాన్ని గ్రీన్ ఫీల్డ్గా మార్చడం మూలన ఏ ఆటంకాలు లేకుండా ఏ గ్రామాల్లో కూడా మీకు పట్టణాలని, అదేవిధంగా వాటర్ బాడీస్ని, ఫారెస్ట్ని, ఇటువంటి అన్నిటినీ అవాయిడ్ చేసి త్వరితగతిన పూర్తి కావటం కోసం గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రహదారిని గ్రీన్ ఫీల్డ్గా మార్చారు. ఇది యాక్సెస్ కంట్రోల్ రోడ్డు. ఇది కేవలం ఎగ్జిట్ దగ్గర నుంచే వెహికల్స్ దీని మీదకి వస్తాయి తప్పితే వేరే చోట నుంచి కానీ పశువులు కానీ వేరే రకంగా ఆటంకాలు ఉండవు. కాబట్టి దీని మీద డ్రైవింగ్ వాహనదారులకి సౌకర్యం ఉంది. అదేవిధంగా సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా సరుకు రవాణాకి, రైతులు పండించినటువంటి పంటలకు కావచ్చు, ఇతర అన్ని రకాలుగా ఈ రహదారి సౌకర్యం రావటం తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి అనుసంధానం చేసేటటువంటి రహదారి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళదలుచుకునే వాళ్ళు విజయవాడ దాటకముందే మీరు రాజమండ్రి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కేవలం గంటన్నర సమయంలోనే రాజమండ్రి పోతారు. దానివల్ల ఈ రోజున విజయవాడ మీదకి పోయే ఉత్తరాంధ్ర వాళ్ళు కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, ఆఖరికి కృష్ణా జిల్లాలో ఉన్న తిరువూరు ప్రాంతం వాళ్ళు కూడా ఈ రహదారిని వాడుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఆ రోజు ఈ యొక్క ఎన్హెచ్ఏకి, నేషనల్ హైవేస్కి కార్యదర్శిగా ఉన్న గిరిధర్ గారి యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆనాడు ఖమ్మం జిల్లాలో 1 సెంటీమీటర్ జాతీయ రహదారి లేని జిల్లా ఇది. అటువంటిది అమరావతి నుంచి జగదల్పూర్కి వయా భద్రాచలం కనెక్టివిటీ, భద్రాద్రి రావుణ్ణి నేషనల్ హైవే ద్వారా కనెక్టివిటీ చేయాలని చెప్పి కోరికతోటి అడగటం, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి, మొన్ననే చనిపోయారు ఆయన, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా చేసి ఆయన శాంక్షన్ ఇచ్చారు. అది 2002లో చేస్తే మొన్న పూర్తయింది. ఇంకా భద్రాచలం నుంచి జగదల్పూర్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దాన్ని కూడా 4 లైన్ల రహదారిగా మార్చమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి మన పాత జాతీయ రహదారి ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు దాన్ని కూడా 4 లైన్ల రహదారిగా మార్చమని చెప్పాం. అది డిపిఆర్ సిద్ధం అవుతుంది. అదేవిధంగా అమరావతి, నాగపూర్ నుంచి అమరావతి వయా ఖమ్మం, అది కూడా పనులు జరుగుతున్నాయి. అది కూడా వస్తే మనకి ఖమ్మానికి ఓఆర్ఆర్ మాదిరిగా ఈ జాతీయ రహదారులు మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ పట్టణానికి పోవాలన్నా ఖమ్మం పట్టణాన్ని టచ్ చేయకుండా పోయే అవకాశాలు ఈ రహదారులు పూర్తయితే మనకు ఏర్పడతాయి. కాబట్టి రేపటి నుంచి ఈ టోల్, ఈరోజు మీటింగ్ జరుగుతుంది, టోల్ ఫైనల్ అయిపోతే భారీ వాహనాలకు కూడా ఈ రహదారిని వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే అధికారులతో మాట్లాడాను. ఈరోజు మీటింగ్ అయిన తర్వాత ఫైనల్ చేస్తామని చెప్పారు. దానివల్ల భారీ వాహనాలు కూడా ఖమ్మం పట్టణంలోకి రాకుండా నేరుగా రాజమండ్రి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రేపు అమరావతి, అదేవిధంగా మనకి పొన్నెకల్లు టు కామంచికల్లు, అవి 2 కూడా పూర్తయిపోతే కనెక్టివిటీ, ఇల్లెందు రోడ్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఆ రోడ్లో వెళ్ళిపోయి అమరావతి రోడ్లో ఇల్లెందు క్రాస్ రోడ్లో దిగిపోవచ్చు. ఈవెన్ వైరా పట్టణానికి వెళ్ళే వాళ్ళు కూడా ఈనాడు ఖమ్మం పట్టణానికి రాకుండానే వైరాలో దిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని దంసలాపురం ఎగ్జిట్ కూడా మనం ఆ రోజున ఒరిజినల్ ఎస్టిమేట్స్లో లేదు, శాంక్షన్స్లో. అయినా సరే ఖమ్మం జిల్లా కేంద్రం కాబట్టి నాకు కంపల్సరీగా ఎగ్జిట్ కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకున్నాం. అందుకని ఇది కొంచెం డిలే అయింది. ఆ ఎగ్జిట్ యొక్క లెవెల్స్ని బట్టి ఈ రైల్వే బ్రిడ్జ్ డిజైన్ చేయాల్సి వచ్చింది. అది మనం డిజైన్ ఇచ్చేదాకా దీన్ని కట్టేదానికి వాళ్ళకి సమయం రాలేదు. అందుకని 2-3 నెలలు డిలే అయింది.
ఎందుకని ఎగ్జిట్ కంపల్సరీ అర్జెంట్ కాబట్టి ఖమ్మం పట్టడానికి అవసరం కాబట్టి ఇది ఆలస్యమైంది. ఇప్పటికీ కూడా అధికారులు సమన్వయంతో 1 వే పూర్తి చేశారు. ఇది కూడా 1-2 నెలల్లో 2nd వే కూడా పూర్తి అవుతుంది. అయినా సరే 1 వేలో పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది. ఈరోజు మీటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. నిర్ణయం తీసుకొని టోల్ ఫ్రీ అది కూడా ఏజెన్సీలతో టోల్ ఫైనల్ చేసిన తర్వాత వదులుతామని చెప్పి NHA అధికారులు చెప్పారు. దీనివల్ల ఖమ్మం జిల్లాకే కాకుండా ఖమ్మం పట్టడానికి ORRగా రింగ్ రోడ్డుగా ఈ జాతీయ రహదారుల యొక్క కూర్పుని మనం ఆ రోజు నుంచి ప్రయత్నం చేసి అదృష్టవశాత్తు ఆ గవర్నమెంట్లో కూడా నేను R&Bగా ఉండటం, ఆ ప్రతిపాదనలో ఆ రోజు గిరిధర్ గారి ద్వారా గడ్కరీ గారు శాంక్షన్ ఇచ్చి ప్రధానమంత్రి గారి యొక్క అనుమతితోటి ఈ రహదారులు కల్పన చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగనే అమరావతిని కూడా త్వరగా పూర్తి చేయమని, నాగపూర్ టు అమరావతి వస్తే కూడా తెలంగాణలో అన్ని జిల్లాలకి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అన్ని జిల్లాలకు కూడా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ సౌకర్యం కనపడుతుంది. కాబట్టి పనులు జరుగుతున్నాయి కానీ ఇంకా వేగవంతం చేసి భూసేకరణ పూర్తి చేసి ఆ రహదారిని కూడా పూర్తి చేస్తే ఖమ్మం మేము అనుకున్నట్టుగా ఈ టర్మ్లోనే రింగ్ రోడ్డుగా ఈ జాతీయ రహదారుల యొక్క రూపకల్పన జరుగుతుంది. దానివల్ల ఖమ్మం పట్టణం కూడా ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్ అవుతుంది. ఖమ్మంలో పట్టణం ఉండే వాహనదారులే వస్తారు తప్పితే వేరే వాళ్ళు ఖమ్మం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖమ్మం ట్రాఫిక్ ఫ్రీ జోన్ అవుతుంది. ఖమ్మం ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ రహదారిని పరిశీలించడానికి వచ్చేసినటువంటి అన్ని పత్రికల వారికి, ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రహదారిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఈ యొక్క రహదారి ఈ ప్రాంతం యొక్క రైతాంగ అభివృద్ధి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, ఉద్యోగ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా టూరిజంతో పాటు అన్నిటినీ కూడా అనుసంధానం చేసి ఈ యొక్క జాతీయ రహదారుల్ని ఏర్పాటు చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హైదరాబాద్ టు కొత్తగూడెం కూడా ఒక జాతీయ రహదారి పని జరుగుతుంది. అది కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి అడిగాం. అదేవిధంగా భద్రాచలం నుంచి కొత్తగూడెం నుంచి ఏటూరు నాగారం మీదుగా కౌటాల గోదావరి పారివాహక ప్రాంతంలో కూడా ఆనాడు జాతీయ రహదారికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. కాకపోతే అటవీ సమస్యల వల్ల 4 లైన్ చేయలేము, డబుల్ లైన్ చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా గోదావరి పారివాహక ప్రాంతంలో మాకు ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులన్నీ అక్కడే ఉన్నాయి. అదేవిధంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉంది, అన్నీ NTPC ఉంది, BPL ఉంది, హెవీ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్నీ గోదావరి తీరంలో ఉన్న పరిశ్రమలకి ఈనాడు ఆ జాతీయ రహదారి ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని కూడా పనులు మొదలు పెట్టాలని. అదేవిధంగా గోదావరిలో కూడా వాటర్ వేస్ ఆనాడు ఎప్పుడో ఫ్రెంచ్ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం గోదావరిలో నౌకాయానం జరిగేది. వాజేడి వెంకటాపురం దగ్గర నుంచి బకింగ్హామ్ కెనాల్కి మద్రాసు పట్టణానికి రవాణా సరుకు రవాణాలు జరిగాయి. అటువంటిది మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు పోలవరం నిర్మాణం అవుతుంది, మనకు కూడా సీతమ్మ సాగర్ పూర్తయ్యే అవకాశం వచ్చింది. NGT క్లియరెన్స్ ఇచ్చింది నిన్న మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి. అదేవిధంగా సమ్మక్క సారక్క బ్యారేజీ కట్టుకున్నాం. దీని ద్వారా మనం గోదావరిలో నౌకాయానాన్ని ప్రోత్సహిస్తే పొల్యూషన్ ఫ్రీ ఉన్నటువంటి రవాణాని మనం సదుపాయం చేసుకోవచ్చు. ఈ యొక్క బొగ్గు ట్రాన్స్పోర్ట్ కానీ, కలప కానీ, ఏ సరుకులైనా సరే గోదావరిలో చీప్ అంటే తక్కువ ధరతోటి ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం గోదావరిలో నౌకాయానానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి నా ప్రతిపాదన. కాబట్టి తెలంగాణ ప్రభుత్వ పక్షాన దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రైల్వే లైన్కి సంబంధించి పాండురంగాపురం టు మల్కనగిరి అనౌన్స్ చేశారు. 5 సంవత్సరాల్లో చేస్తామని చెప్తున్నారు. నా డిమాండ్ ఏంటంటే పాండురంగాపురం నుంచి సారపాక వరకు ఫస్ట్ ఫేజ్లో 16 కిలోమీటర్లు పూర్తి చేస్తే భద్రాద్రి రాముడు, దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ వస్తుంది. కాబట్టి నేను ఆ రైల్వే మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు పరిశీలనలో ఉందని చెప్పడం జరిగింది. నాకు గోదావరి మీద రైల్వే బ్రిడ్జ్ అయ్యే లోపులోనే సారపాక
కనెక్షన్ ఇస్తే కేవలం 16 కిలోమీటర్లతోటే నాకు భద్రాద్రికి రైల్వే కనెక్షన్ వస్తుంది. కాబట్టి భద్రాద్రి రాముడికి ఒక పక్క జాతీయ రహదారులు, ఒక పక్క రైల్వే కనెక్టివిటీ, ఒక పక్క ఎయిర్పోర్ట్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నా. మన 2 స్థలాలు చూస్తే కూడా టెక్నికల్గా సాధ్యపడలేదు. కానీ మళ్ళీ ఒక 2 స్థలాలు చూసి కేంద్రానికి పంపించడం జరిగింది. నిన్న మొన్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో ఆయన ఫీజిబిలిటీ కమిటీ రిపోర్టుని టీముని పంపిస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాలు యోగ్యంగా ఉంటే వాటిలో ఒకదాన్ని కొత్తగూడెం ఎయిర్పోర్ట్గా స్థిరీకరించే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర మంత్రి గారు వెంటనే ఆ టీమును పంపించి ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకొని భద్రాద్రి రాముడికి విమానయాన సౌకర్యాన్ని కూడా కలగజేస్తే దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి భద్రాచలం ఒక పక్క జాతీయ రహదారులు, రోడ్వేస్, ఒక పక్క రైల్వేస్, ఒక పక్క ఎయిర్వేస్, వీలైతే వాటర్ వేస్, 4 రకాలుగా భద్రాచల పట్టణానికి కనెక్టివిటీ రావాలనేది నా జీవిత కోరిక. వాటి కోసం నా ప్రయత్నం కొనసాగుద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఒక్కొక్కటి నేను కన్న సహకారాలన్నీ ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. అవి కూడా శ్రీరామచంద్రుడి దయ వల్ల పూర్తయ్యి మీరు వాటికి తగిన ప్రాచుర్యాన్ని ఇచ్చి మీ యొక్క శ్రమని, మీ యొక్క తెలివిని, మీ యొక్క ప్రతిష్టని, మీ యొక్క ప్రతిభను కూడా ఈ పథకాలు వచ్చేదానికి ప్రతిరోజు వీడియో ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, మీరు కూడా భద్రాచలం రాముడికి ఎంతో కొంత సేవ ఉడత సాయం చేసింది అంటాం కదా, ఆ మాత్రం పత్రికలు కూడా మీరు కూడా చేస్తే అవి కూడా సాకారం అవుతాయని నా నమ్మకం. మీ అందరికీ ధన్యవాదాలు.